ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కావటం లేదా? ఈరోజు తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి, తన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవటానికి తన యొక్క ప్రణాళిక ప్రకారం ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి, నాకైతే ఈ శిబిరము ప్రార్థన చేసుకోవటానికి మాత్రమే అనుకున్నాను, కానీ సువార్త ప్రకటించడానికి ఈ శిబిరం ఉపయోగపడుతుందని అనకల. నాకు నేను ప్రార్థన చేసుకోవటానికి, నాకు నేను ఈ యొక్క శిబిరంలో దేవుణ్ణి మొరపెట్టడానికి అనుకున్నాను, కానీ బైబిల్ చదువుకుంటా వర్తమానాలు సిద్ధపాటు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ ఈ ప్రణాళిక, ఈ సువార్త నేను అనుకోలేదు నా ప్రియ సహోదరి సహోదరు, ఊహించలేదు ఎప్పుడు కూడా. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుందని, ఆ ఉపవాస ప్రార్థన కూడిక ఎలా వస్తారని, ఆ ఉపవాస ప్రార్థన కూడిక జరగడానికి కావలసిన ధనము కూడా ప్రభువారే సిద్ధపాటు చేస్తాడని, ఆయన ప్రణాళికలో ఉందని నేను ఎన్నడూ ఊహించలే నా ప్రియ సహోదరి సహోదర. కానీ ఇంతకన్నా ఇంకా గొప్పగా జరగబోయే రోజులు ఉన్నాయి ఈ శిబిరంలో. ఇంతకన్నా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇప్పుడే స్వచ్ఛత కార్యాలు జరుగుతున్నాయి, ఇప్పుడే అపవిత్రాత్మలు దెయ్యములు పారిపోతున్నాయి, ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాయి. ఎప్పుడు నేను ఊహించలా. పాస్టర్ల కూడికను ప్రారంభిస్తానని, పాస్టర్ల కూడిక పెడతామని, పాస్టర్లకు నేను వాక్యోపదేశం చేయిస్తానని నా ఊహలో నాకు ఎప్పుడూ లేదు. కానీ నన్ను నిలబెట్టుకొని పాస్టర్లకే వాక్యోపదేశం చేయగలిగిన ఒక మనిషిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నా ద్వారా ఆయన పాత్రగా వాడుకొని పాస్టర్లకు వాక్యోపదేశం చేస్తున్నాడు. సరే, ఇదంతా ఒక తీరైతే, ఏనాడైతే ఒకనాడు టీవీ ఛానల్లో వాక్యం బోధించాలంటే డబ్బు ఖర్చు అవుతుందయ్యా, అంత డబ్బు భరించలేను బాలరాజు అని నేను చెప్పినప్పుడు, స్వర్గీయుడైన బాలరాజుకు, కాదయ్యా కాదు, ఈ యొక్క 4 గోడల మధ్యలో ఈ యొక్క రక్షణ సువార్త, మీరు ప్రకటించిన సువార్త గొప్ప సువార్త, ఇది బయటికి వెళ్ళాలి టీవీ ఛానల్ ద్వారా అని చెప్పి ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈ శిబిరంలో ఆయన చనిపోయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆత్మ ఈరోజు ఆయన ఉంటే గన గంతులు వేసేవాడు, చప్పట్లు కొట్టేవాడు. ప్రతి విషయంలో పాస్టర్ల కూడిక ప్రకటింపబడుతుంది టీవీ ఛానల్ ద్వారా, ఉపవాస ప్రార్థన కూడికలు ప్రకటించబడుతున్నాయి ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా, ప్రవచన టెలివిజన్ ద్వారా. ఎంత దేవుని సంకల్పన, దేవుని ప్రణాళిక. మీరందరు ఇక్కడికి వస్తున్నారు, అది దేవుని ప్రణాళిక. రాబోయే రోజులలో మీ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి, రాబోయే రోజులలో మీ కుటుంబాలు జీవించబడతాయి, రాబోయే రోజుల్లో మీ కుటుంబాలలో ఉన్న సమస్యలు తీర్చబోతున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి, నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎప్పుడు ఊహించలా, నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్థితిలో నేను ఉంటానని. ఈరోజు రూపాయి సహాయం చేసే వ్యక్తిగా నన్ను ఉంచాడు, రూపాయి ఇవ్వగలిగిన స్థితిలో నన్ను ఉంచాడు దేవుడు. ఒకరోజు అప్పు కోసం, ఒక 5,000 10,000 అప్పు కోసం గంటల తెరబడి వాళ్ళ గుమ్మాల దగ్గర కాచిన వాణి నేను. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఈరోజు ఆ స్థితి నుంచి తప్పించి ఇచ్చువాడిగా నన్ను ఉంచినాడు, సహాయం చేయవాడిగా నన్ను ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా,
ఎందుకు ఈ మాటలు చెప్తా? దేవుని ప్రణాళిక ఎన్నటికీ నిరర్ధకమో కాదు. ప్రైజ్ లార్డ్. నేను ఎందుకని చెప్తున్నానంటే, మనకు మనం ఇచ్చించుకోకూడదు. మన ఒక్కరము కూడా ఇది దేవుని ప్రణాళిక. దేవుడు మనమును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని రాజ్యంలోనికి మనము చేరక మునిపే ఇంకా నలుగురిని ఈ స్థలానికి తీసుకురావాలి, ఇంకా నలుగురికి సువార్త వినిపించాలి, ఇంకా నలుగురు ఆత్మలను రక్షించబడాలి అనే ఆలోచన మనకున్నప్పుడు మనములను నడిపిస్తాడు. అందరినీ నన్ను నడిపించినట్టు నేను సువార్త ప్రకటించాలి ప్రభు అనే ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందో వెంటనే క్యాచ్ చేశాడు దేవుడు, నన్ను సువార్తకుడిగా నడిపించాడు. ఈరోజు చూపు లేని వాడిని కనుక ఆ సువార్త ఆ ప్రజలను ఇక్కడికి నడిపించాడు. చప్పట్లకు దేవుని భయపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు నా కుమారుడా, నువ్వు ఇక్కడి నుంచే సువార్త ప్రకటించు. నా ప్రజలను ఇక్కడికి తీసుకొస్తానన్నాడు, నా సేవకులను ఇక్కడికి తీసుకొస్తున్నానన్నాడు. ఇది ప్రణాళికే కాదా? ఒక బిడ్డను ఆదరించే విధానం కాదా అని నేను అడుగుతున్నాను. ఇది దేవుని యొక్క సంకల్పము కాదా అని నేను అడుగుతున్నాను. ఆలోచించేయండి. అన్యుడైన కొర్నేలును చూశాడు దేవుడు. కొర్నేలు దగ్గరికి పంపాడు దూతను. పంపి అంటున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు పరమ తండ్రి పాద సన్నిధికి జ్ఞాపకార్థముగా చార్చబడినవి. కానీ ఒకటి నీకు లోటుగా ఉంది, నీకు కొదువగా ఉందయ్యా. ఆ కొదువ తీర్చటానికే దేవుడు నన్ను పంపించాడు. నీకు కొదువుగా ఉన్నదాన్ని పరిపూర్ణము చేయటానికే నా దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడని ఆ దూత అంటుంది. ఏంటి అది కొదువ? భక్తి ఉంది, ప్రార్థన జీవితం ఉంది, సహాయం చేసే మనసు ఉంది, ఆదరించే మనసు ఉంది, ధర్మకార్యాలు చేయగల మనసు ఉంది, ఉద్యోగము చేయుచున్నాడు, తన బాధ్యతలు తను నెరవేర్చుకుంటున్నాడు, తన ధర్మాన్ని తను నెరవేర్చుకుంటున్నాడు. ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయనకు కొదువ ఏమిటండి అని మనకు మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుని దూతను పంపాడో దేవుడు. తెలుసా? ఇవన్నీ ఉన్నప్పటికీ భూమేనా గొప్ప అధికారిగా ఉన్నాడు, గొప్ప ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, గొప్ప ధర్మకర్తగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత లేదు అతనికి. దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత ఆయనకు అధికారం లేదు. దేవుని రక్షణ అతనికి లేదు. ప్రైజ్ లార్డ్. ఈ రెండు సంకల్పించటానికే, ఈ రెండు అనుగ్రహించటానికే దేవుడు దూతను పంపించాడు. నమ్మిన వారు గట్టిగా సప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. చాలామంది అనుకుంటారు నేను మందిరానికి వెళ్ళాలని ఒక్కర్లేదు, దేవుని సన్నిధికి నేను వెళ్ళక్కర్లేదు, నేను ధనవంతున్నే, నేను ఉద్యోగస్తున్నే, నేను అధికారిని, అధిపతిని, నాకు దగ్గర పదవి ఉంది, ఆ పాస్టర్ నా ఇంటికి వస్తాడు, ఆ పాస్టర్ నాకు బోధిస్తాడు, ఆ పాస్టరే ప్రార్థన చేసి వెళ్ళాలి అని నయమన్లాగా మాట్లాడగాకండి. ప్రైజ్ లార్డ్. అంత కర్మ ఎవడికి పట్ల. నేనైతే వెళ్ళను. తక్కిన వాళ్ళు డబ్బుగా ఆశపడి వెళ్ళేటోళ్ళు ఉంటారు, చాలామంది వెళ్తారు. నేనైతే వెళ్ళను. నీకు దేవుడు కావాలనా? దేవుని కృప నువ్వు పొందాలనా? దేవునితో ఆశీర్వాదాలు పొందాలనా? నీలో ఉన్న రోగం పోవాలనా? నీలో ఉన్న దెయ్యం పోవాలనా? రాదికి అహంకార స్వభావాలు విడనాడి, ఆ గర్విష్ఠతనాన్ని విడనాడి మందిరానికి రా, దేవుని సన్నిధికి రా. దేవుని బలిపీఠముల మీద నేను నిల్చొని ఉన్నప్పుడు నా ప్రభు రక్షకుడి నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తా. ఆయన దయ ఉంటే నువ్వు బ్రతుకుతావు, ఆయన దయ ఉంటే నువ్వు స్వతంత్రపడతావు, ఆయన దయ ఉంటే నీ కార్యము జరుగుతుందని స్ట్రేట్గా చెప్పగలిగిన దమ్మున్నవాడిని నేను. ప్రైజ్ లార్డ్. నమ్మిన వాడు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క రెండు కొదువులు ఉన్నాయి.
అవి తీర్చటానికే ఎలా తీర్చాలా అనే ఒక ప్రణాళికను రచించాడు దేవుడు. ఏంటి ఆ ప్రణాళిక? ఎలా తీర్చాడు ఆ ప్రణాళిక? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 5-6 వచనాలు. ఇప్పుడు నువ్వు మెప్యకు వెళ్ళి మనుషులను పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. సముద్రపు దరిన ఉన్నటువంటి సీమోను అనే చర్మకారుని ఇంటిలో దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. కొర్నేలుకు దూత ఏం చెప్పింది? అయ్యా, నీకు దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముప్పెకు నువ్వు మనుషులను పంపించు. ఆ సముద్ర తీరంలో ఉన్న దగ్గర ఉన్నటువంటి సీమోను చర్మకారుని ఇంటిలో పేతురును మారు మనసు కలిగిన సీమోను దిగి ఉన్నాడు, అతని నీ గృహానికి పిలిపించు. 2 మాటలు మాట్లాడాడు. ఎందుకు పిలిపించాలి అని అడగల కొర్నేలు. ఆయనకు నాకు ఏం సంబంధం అని అడగల కొర్నేలు. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. పాస్టర్ గారు ఎందుకండి, వాళ్ళు ఎందుకండి, మనం చాలామా, మనం సరిపెట్టుకోలేమా అంటాం. కానీ ఎందుకు పాస్టర్ గారు వాళ్ళని కూడా పిలవండి అని ఎందుకు అంటాడో అర్థం చేసుకున్నప్పటికీ లోక సంబంధమైన అహంభావం, అహంకారం అడ్డుపడుతుంది. సరేమ్మా, నీకు ఇష్టం లేకపోతే పిలవకు. ప్రైజ్ లార్డ్. కానీ సూటిగా మాట్లాడుతున్నాడు. పేతురు అనే మారు పెరిగిన సీమోను నువ్వు నీ ఇంటికి పిలిపించమన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు తెలుసా? ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను అనుగ్రహించటానికి, దేవుని యొక్క రక్షణను ఇతనికి అనుగ్రహించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇతని భక్తి భావాన్ని బట్టి, ఇతని ప్రార్థన జీవితాన్ని బట్టి, ఇతని ధర్మ కార్యాలు బట్టి, ఇతను నడిచిన నడకను బట్టి దేవుడు సంతోషించి ఆనందించి ఇతని దేవుని రాజ్యంలో చేర్చాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను భూమి మీద సిద్ధపాటు చేశాడు. నన్ను కూడా ఒక ప్రణాళికలో ఉంచాడేమో. ఈరోజు నన్ను ఒక ప్రణాళికలో నడిపిస్తున్నాడేమో. జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరా. ఏంటి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, యేసు ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు నికోదేమని ఒక వ్యక్తి, ధర్మశాస్త్ర బోధకుడే, ఆయన వచ్చి, అయ్యా, నువ్వు పరలోకం నుంచి దిగివచ్చినటువంటి బోధకుడు అని నాకు తెలుసు. ఏమని తెలుసంట? పరలోకము నుంచి దిగివచ్చిన బోధకుడు అని నాకు తెలుసు. కానీ నేను ఒక మాట అడుగుతాను, దేవుని రాజ్యంలోకి చేర్చబడాలంటే నేనేమి చెయ్యాలని అడిగాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు క్రొత్తగా జన్మించయ్యా చాలు అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? నువ్వు క్రొత్తగా జన్మించు అన్నాడు. క్రొత్తగా జన్మించడం ఏంటి? ఒకసారి నా తల్లి గర్భం నుంచి జన్మించాను కదా, ఈ ముసలితనములో మళ్ళీ ఒక్కసారి తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ నేను జన్మించాలా అని లోక సంబంధమైన ఆలోచనతో మాట్లాడాడు. కానీ దేవుడు అది యేసు ప్రభువులో అలా కాదు, అర్థం కాలేదు ఇతనికి అనుకున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3 వచనం చదవండి. అందుకే యేసు అతనితో ఒక్కడు మరలా జన్మించే, చాలా అండర్లైన్ చేసుకోండి అక్కడ సూటిగా, నువ్వు జన్మించావని ఆయనకు తెలుసు తల్లి గర్భం నుంచి, కానీ అక్కడ అంటున్నాడు మరలా జన్మించాలంట. అంటే ఈ మరలా ఎలా జన్మిస్తాడు? పూర్తిగా చదువు 3వ వచనం. అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. నువ్వు అడిగావి నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళాలని, నువ్వు కొత్తగా జన్మిస్తేనే. ప్రైజ్ లార్డ్. మరొక్కసారి నువ్వు కొత్తగా జన్మించాలి. ఏంటి, ఎలా జన్మించాలి? అందానికి 5వ వచనం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలగాను
ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ కొర్నేలు ఈ రెండూ లేవు. నీటి బాప్తిస్మం తీసుకోలేదు, ఆత్మ బాప్తిస్మము ఇతనికి లేదు. కనుక ఇతను ఈ రెండూ లేవు కనుక ఇతను క్రొత్తగా జన్మించలేదు. మొదట జన్మే ఉంది కానీ రెండో జన్మ లేదు ఇతనికి. ఈ రెండో జన్మ జన్మించడానికి, కొత్తగా జన్మించడానికి, నూతన జన్మ జన్మింప చేయటానికి ఒక ప్రణాళికను సిద్ధపరిచేసాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే పేతురు ద్వారా. ప్రైజ్ చప్పలుగా దేవుని భయపరచండి. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. బాప్తిసం ఇచ్చు యోహాను అన్నాడు యేసు ప్రభువును రాక మునిపే, నా వెనక ఒక వస్తున్నాడు, నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే అగ్నితోనూ ఆత్మతో మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఏమిచ్చాడంట? అగ్నితోనూ ఆత్మతో బాప్తిసం ఇచ్చాడంట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఆ యొక్క మేడగది మీద 120 మంది ఉన్నారు. 12 మంది శిష్యులతో పాటు ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన మాటలను నమ్మి విశ్వసించిన వారు 120 మంది ఉండగా, ఆ 120 మంది ఆయనతో తిరిగిన వారు, ఆయన బాధలు భరించిన వాడు, ఆయనతో కలిసి ఉన్నవారు, వారు ఏక మనసు కలిగి ఆ మేడగది మీద ప్రార్థనలు చేయుచున్నప్పుడు దేవుని ఆజ్ఞ, యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారము అక్కడ జరిగిన మహా గొప్ప సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవమా. మరియు అగ్ని జ్వాలల బట్టి నాలుకలుగా విభజింపబడి వారికి కనపడి ఆ యొక్క గదిలో ఉన్న వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాకు శక్తిని అనుగ్రహించగా కొలది అన్ని భాషలతో మాట్లాడుచుండే దేవుని నామమునకు మేము చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ మీదకి ఏమొచ్చిందండి? ఆ 120 మందికి పైకి ఏమి వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పరిశుద్ధాత్మ వచ్చిందంట. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి రాలినప్పుడు వారు ఆ వాక్ శక్తి పొందారంట. ప్రైజ్ లార్డ్. అంటే దేవుని రాజ్యంలో చేరే అధికారం వాళ్ళు కలిగారు 120 మంది. దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత కలిగిన వారే ఉన్నారు. వాళ్ళు క్రొత్తగా జన్మించారు. యేసు ప్రభు చెప్పిన ప్రకారముగా ఎవరైతే నీటి ద్వారానో లేకంటే ఆత్మ ద్వారా జన్మిస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పిన మాట ఈ 120 మంది కూడా వాళ్ళు పొందారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్టుకోండి, మహిమపరచండి దేవుణ్ణి. పరిశుద్ధాత్మతో, 1 నీటి బాప్తిసము, 2 పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇది సర్వశక్తి గల దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈరోజు దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. సరే, ఈ బాప్తిసం ఇవ్వడానికి నా ప్రణాళికను పంపించాడు. పేతురుని పిలవమన్నాడు. పేతురుని ఏం చేయమన్నాడు? పిలవమన్నాడు. పేతురు వచ్చేస్తాడా? వీళ్ళు పిలవగానే వచ్చేస్తాడా? రాడు. కారణం తెలుసా? యూదులు అన్యులతో సహవాసము చేయరు. యూదులు అన్యులను ముట్టరు, తాకరు, వాళ్ళ దగ్గర కూర్చోరు, వాళ్ళతో కలిసి భోజనం చేయరు. వాళ్ళకు ఒక నిబంధన ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంట? వారికి ఒక నిబంధన ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు కొర్నేలు దగ్గరికి వచ్చాడు దూత, చెప్తున్నాడు, వెళ్ళండి ఆ సముద్ర తీరములో ఉన్నటువంటి షీమోను చర్మకారుని యొక్క ఇంటిలో పేతురు అనబడినట్టు షీమోను దిగి ఉన్నాడు, ఆయన మీ ఇంటికి పిలిపించుకోండి అని చెప్పాడు. ప్రకారమే
మళ్ళీ కొర్నేలు కూడా మనుషులను పంపించాడు. వస్తాడా? పేతురు యూదుడు, కొర్నేలు అన్యుడు. వస్తాడా? రాడండి. రాడని దేవునికి తెలుసు. కాబట్టే కొర్నేలు దగ్గరికి దేవుని దూత పంపాడు. కానీ దేవుడే పేతురు దగ్గరికి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్లా అంటే ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆహారము సిద్ధపాటు చేయడానికి ఆ ఇంటి వారు కొద్దిగా ఆలస్యమైతే అబ్బాయికి ఆకలి అవుతుందంట పేతురు గారికి. సరే, ఈ ఆహారం సిద్ధపడ్డే లోపు నేను మేడ మీదకి పోయి, అంటే మిద్దె పైకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుని వస్తే బాగుతుందిగా అని ఆ మిద్దె మీదకి వెళ్ళాడంట. మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా ఆత్మవశుడయ్యాడంట. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన చదవమా. అప్పుడు పేతురు, నువ్వు లేచి సంపుకో తినమని ఆ శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రాత్మైనది ఏదైనా ఎన్నడూ తినలేదు. దేవుడు అంటున్నాడు, ఓ పేతురు, ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను పవిత్రపరిచి నీ ఎదుకు పంపిస్తే నువ్వు ఆకలి కొన్నావని నువ్వు తినమంటే నేను తిన్నంటావేంటి? ఇది నిషిద్ధమైంది అంటావేంటి? ఇది అపవిత్రమైంది అని అంటావేంటి? నేను పవిత్రపరిచా, తినో అంటాడంట. నేను తిన్నా అన్నాడు. 3 సార్లు అన్నాడంట. 3వసారి అనగానే ఏమైంది? వెంటనే ఆ పాత్ర ఆకాశానికి వెళ్ళిపోయింది. అయ్యగారికి మైండ్ పోయింది. మధ్యాహ్న కాలం ఎర్రటి ఎండలో మిద్దెమీనా ఈ దర్శనం ఏంటి? ఈ పాత్ర ఏంటి? అందులో ఏంటి? 4 కాళ్ళు కలిగిన జంతువులన్నీ ఉన్నాయి, ఆకాశ పక్షులన్నీ ఉన్నాయి, అన్ని రకాల ఆకాశ పక్షులు ఉన్నాయి, భూమి మీద పాకుతున్న పురుగులన్నీ ఉన్నాయి. వాటిని చంపుకొని తినమంటాడు ఏంటి? అసలు ఏంటి ఈ దర్శనము? ఏమైంది నాకు ఆలోచన చేస్తున్నాడంట. ఈ లోపు మరొక్క స్వరం వినపడుతుందంట. చూడండి, 19:20 వచ్చిన పేతురు ఆ దర్శనము గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి కిందికి దిగి ఏముండంట, సందేహింపక అనే మాటను అండర్లైన్ చేసుకోండి. 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నువ్వు కిందికి వెళ్ళుము, నువ్వు సందేహింపక వారితో కూడా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొర్నేలుతో ఏమంటున్నా అంటే, నువ్వు మనుషులు మొప్పకు ఆయన పిలిపించమని ఇక్కడ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అక్కడ స్వయంగా దేవుడే సిద్ధపాటు చేసి, బాబు నువ్వు వెళ్ళమని నాకు తెలుసు, కానీ అదేంట నిషిద్ధమైందా, అపవిత్రులా వాళ్ళు అన్యులు, ఊరికా నేను పవిత్రపరిచానుగా, ఇదిగో నువ్వు సందేహింపగా వారితో కలిసి వెళ్ళవయా అని చెప్పన్నాడు. సిద్ధపరిచేశాడా లేదా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు చాలా గొప్పవాడండి. కానీ అధ్యాయం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ మనం గ్రహించటము ఆలస్యం అవుతుంది. మనం దాన్ని హృదయంలోకి తెచ్చుకొని నమరు వేసుకున్నప్పుడు కానీ దేవుని కార్యము మనకు అర్థం కాదు. నా ప్రియ సహోదరి సహోదర, అద్భుతమైన అనిపిస్తులో ఇక ఏమీ మాట్లాడలేదండి. పేతురు బయలుదేరారు వారు 3తో. ఎప్పుడు కైసరయ పట్టణానికి రావడానికి ప్రవేశించాడో కైసరయ పట్టణంలో వెంటనే వర్తమానం వెళ్ళిపోయింది కొర్నేలుకు. కొర్నేలు ఏం చేశాడో తెలుసా? 24వ వచనం. మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఎవరి కొరకు? పేతురును వారు వస్తున్న ప్రజల కోసము కనిపెట్టుకొని ఉన్నాడంట. ప్రైజ్ దేవునికి మహిమ కలుగునుగాక.
వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకయ్యా నన్ను పిలిచావని అన్నాడు. అయ్యా ఎందుకు పిలిచానయ్యా, దేవుని దూత నాకు ప్రత్యక్షమైంది, ఇలా నిన్ను పిలవమని చెప్పారు కాబట్టి నేను పిలిచానని మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయారంట. ప్రైజ్లాడు. ఏమని పోయారమ్మా? మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయారంట. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు. ఏమైపోయాడు? ఆశ్చర్యపోయి. ఎందుకంటే చూడండి 27, 28 వచనం చదువు. అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళినప్పుడు అనేకులు కూడి ఉండుట చూసెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదు నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని. చెప్పలు కూడా దేవుని మయపరచండి. ప్రైజ్ లార్డ్. ఓ కొర్నేలు, నువ్వు అన్యుడవు, నువ్వు యూదుడు కావు, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు అంతకన్నా కాదు. కానీ దేవుడు నాకు ఇక్కడికి రాకమునిపే నాకు దర్శనములో చెప్పాడు, అన్యుడు ఎవడైనా సరే యూదులను ముట్టుకోకూడదు, వారి దగ్గర సహవాసం చేయకూడదని అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇదిగో దేవుడు నాకు బయలుపరిచాడే, వాళ్ళు నిషేధించబడిన వారు కారు, వారు అపవిత్రులు కారు, వారిని కూడా నేను పవిత్రపరిచేవాడని నేనే నాకు స్వప్నము ద్వారా బోధించాడు. అబ్బా ఎంత చక్కటి మాట, అద్భుతమైన మాట కాదు? అద్భుతమైన మాట. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ ప్రజలను చూసిన తర్వాత కొర్నేలు అనుకున్నాడు, నేను నా కుటుంబమే కాదు, నా బంధువులు, నా స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు, నా శ్రేయభిలాసులు, నా గ్రామస్తులందరూ కూడా నేను పొందబోతున్న ఈ మేలును వాళ్ళు పొందాలి. ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు పేతురును ఎందుకు పిలిపించామన్నాడో, ఆ పేతురు ద్వారా దేవుడు నా కుటుంబంలో, నా ఇంట్లో ఏమి జరిగించబోతున్నాడో నేనే అనుభవించటం కాదు, నేనే పొందటం కాదు, అందరూ పొందాలి, నా బంధువులు సైతం అనుకున్నాడు. పిలిచాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అందరినీ చేర్చాడు. ఎంత అద్భుతమో తెలుసా? రక్షణ కలగజేయటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఆ యొక్క ఒక్కగానొక యొక్క కొర్నేటి కుటుంబాన్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి, ఆ యొక్క దేవుని యొక్క రక్షణ కలగజేయటానికి దేవుడు భూమిని ఎంత ప్రణాళికను ఏర్పాటు చేశాడో, ఆయన సంకల్పం ఎటువంటిదో ఈనాడైనా ఇట్టే గమనించమని దేవుని పేరిట ఈ అధ్యాయం ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించండి. ఈ రష్యం ఒలీవ సందేశాలు ప్రభువా